రాజశేఖర్, ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మనము గత వీడియోలో రీజనింగ్ సంబంధించి ర్యాంకింగ్ టెస్ట్ అనే చాప్టర్లో మనము ఒక టైప్ అంటే పొజిషన్ టెస్ట్ అనే టైప్ గురించి, వాటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో సెకండ్ టైప్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్, దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్, ప్రశ్న ఎలా వస్తుంది అనేది మనము తెలుసుకుందాం. మరి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యంగా ఈ చాప్టర్ చాలా కీలకం. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు మీకు అడుగుతున్నాడు మినిమం గా. ఒక్కొక్కసారి పజిల్ లాగా ఇచ్చి 5 క్వశ్చన్స్ దాకా కూడా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి చాప్టర్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ చాప్టర్ బాగా ప్రిపేర్ కావాలి. మరి చాలా మంది అభ్యర్థులు కాన్సెప్ట్ తెలియక ఓన్లీ క్వశ్చన్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల మీకు కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల మనకు ఈ చాప్టర్ మీద పూర్తిగా అవగాహన అనేది రాదనమాట. కాబట్టి ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది ప్రతి చాప్టర్ కి నేర్చుకొని దాని ప్రకారం ఆ బేసిక్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనము ఇంకా ఆ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవాలి. ముందుగా మనకు ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్, సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈ టైప్ లో మనకు దీనిలో మనకు ప్రశ్న ఏ విధంగా అడుగుతారు అంటే, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తుల యొక్క ఏజెస్, వారి యొక్క వయసులను లేదా వెయిట్, వారి యొక్క బరువులను లేదా వారి యొక్క ఎత్తులు లేదా ఒక పాఠశాల విద్యార్థుల యొక్క మార్కులు లేదా వస్తువులు అంటే బిల్డింగ్స్ యొక్క హైట్స్, ఇట్లా మనకు ఇన్ఫర్మేషన్ అనేది వాటిని కంపేర్ చేస్తూ పోల్చుతూ ఇన్ఫర్మేషన్ ఒక డేటా అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఆ డేటాకు అనుగుణంగా ఒక అరేంజ్మెంట్ అనేది చేసుకొని దాని మీద వచ్చే ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయాలి. మరి ఆ అరేంజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సపోజ్ ఏ ఈజ్ టాలర్ దెన్ బి, ఏ బి కన్నా పొడవైన వ్యక్తి లేదా బి ఏ కన్నా పొట్టి వ్యక్తి, ఆర్ బి ఈజ్ షార్టర్ దెన్ ఏ, ఎలా రాయాలి? దీన్ని మనము ఏ ఈజ్ టాలర్ దెన్ బి అన్నాడు అనుకోండి. ఏ ఈజ్ టాలర్ దెన్ బి ఏ విధంగా రాయొచ్చు? మనము ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని రాయొచ్చు. అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ ఉపయోగిస్తున్నాం. ఆర్ ఆ విధంగా రాయొచ్చు. లేదా బి ఈజ్ షార్టర్ దెన్ ఏ అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు సింబల్స్ అన్నమాట. అంటే గ్రేటర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ సింబల్స్ ని యూజ్ చేసి మనకు కంపేర్ చేస్తాం, పోల్స్తాం. అలా కాకుండా మనకు బేస్ లైన్ తీసుకుందాం. దీన్ని మనము బేస్ లైన్, ఇలా బేస్ లైన్ తీసుకొని ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అన్నారు అనుకోండి. మనకి ఇలా బార్ తీసుకుందాం, బార్ తో కంపేర్ చేస్తాం. ఏ ఈజ్ హియర్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఇలా బార్ ఉపయోగించి కూడా మనం ఈ మోడల్ ను చేయవచ్చు అనమాట. ఆర్ ఇలా సింబాలికల్ గా కూడా మనము రాసుకోవచ్చు. ఆర్ బి ఈజ్ షార్టర్ దెన్ ఏ, బి ఈజ్ షార్టర్ దెన్ ఏ ఈజ్ టాలర్ దెన్ బి అని చెప్పవచ్చు. మరి ఏ ఈజ్ హెవియర్ దెన్ బి అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా మనము చేయవచ్చు. ఇలా ఇచ్చినాము. సపోజ్ ఏ ఈజ్ టాలర్ దెన్ బి అండ్ బి ఈజ్ టాలర్ దెన్ సి అన్నాడు అనుకోండి, టాలర్ దెన్ సి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఏ ఈజ్ టాలర్ దెన్ బి, బి ఈజ్ టాలర్ దెన్ సి అని రాయొచ్చు. ఆర్ సి ఈజ్ షార్టర్ దెన్ బి, బి ఈజ్ షార్టర్ దెన్ ఏ అని కూడా రాసుకోవచ్చు. లేదా ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఏ ఈజ్ టాలర్ దెన్ బి, బార్ తో కంపేర్ చేసినప్పుడు ఏ ఈజ్ టాలర్ దెన్ బి, బి ఈజ్ టాలర్ దెన్ సి అని కూడా ఇలా కంపేర్ చేయొచ్చు. దీనికి ఈ విధంగా కూడా మనము అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 టైప్స్ గా మనము చేయొచ్చు. అంటే ఇచ్చిన ప్రశ్నను
మనకు ఇలా గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఆర్ ఈక్వల్ టు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా ఆధారంగా ఫస్ట్ ఒక అరేంజ్మెంట్ అనేది మనము చేసుకోవాలి. లేదా ఇలా బార్ ఉపయోగించి ఒక బేస్ లైన్ తీసుకొని ఆ బేస్ లైన్ మీద మనకు ఇలా బార్స్ ఉపయోగించి కూడా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ప్రశ్న చదువుతూనే మనం ఈ అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ స్కిల్ ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది ఫస్ట్ నేర్చుకోవాలి. సో తర్వాత ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా దాన్ని మనకి అరేంజ్మెంట్ ప్రకారం చేసుకొని ఇచ్చిన ప్రశ్నకు ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. రైట్. మరి ఈ మోడల్ కి సంబంధించింది కొన్ని ప్రశ్నలు మనము ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో Ramu is taller than Shiva. Shiva is taller than Abhay. Arvind is taller than Ashok. And Ashok is taller than Ramu. Who is the shortest in the group అన్నాడు. సో అరవింద్, అశోక్, శివ, అభయ్. సో మనకు ఈ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మనము అరేంజ్మెంట్ అనేది ఒకసారి చేసుకుందాం. సో ఫస్ట్ కండిషన్ చూడండి. ఫస్ట్ కండిషన్ మనకి ఏమి ఇచ్చారని చూద్దాం. సో రాము ఈజ్ టాలర్ దెన్ శివ. సో ఈ విధంగా రాసుకుందాం. సో రాము ఈజ్ టాలర్ దెన్ శివ. సో దిస్ ఈజ్ ద కండిషన్ 1. సెకండ్ వన్, శివ ఈజ్ టాలర్ దెన్ అభయ్ అన్నాడు. సో ఇక్కడ మనకు సెకండ్ కండిషన్ లో శివ ఈజ్ టాలర్ దెన్ అభయ్. సో ఇది సెకండ్ కండిషన్. థర్డ్ వన్ వచ్చేసి అరవింద్ ఈజ్ టాలర్ దెన్ అశోక్ అన్నాడు. సో అరవింద్ ఈజ్ టాలర్ దెన్ అశోక్. సో అరవింద్ ఈజ్ టాలర్ దెన్ అశోక్. సో ఇది మనకు థర్డ్ కండిషన్. ఫోర్త్ వన్, అశోక్ ఈజ్ టాలర్ దెన్ రాము అని ఇచ్చాడు. సో అశోక్ ఈజ్ టాలర్ దెన్ రాము అంటే రాము ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇది మనకు 3 కండిషన్స్. హూ ఈజ్ ద షార్టెస్ట్ ఇన్ ద గ్రూప్ అన్నాడు. సో ఈ 3 కండిషన్స్ బేస్ చేసుకొని ఒక అరేంజ్మెంట్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ వన్, రాము ఈజ్ టాలర్ దెన్ శివ. సో ఇక్కడ మనకు రాము ఈజ్ టాలర్ దెన్ శివ, శివ ఈజ్ టాలర్ దెన్ అభయ్. సో ఇక్కడ శివ కామన్ కాబట్టి మనకు సో రాము ఈజ్ టాలర్ దెన్ శివ అని రాయొచ్చు. శివ ఈజ్ టాలర్ దెన్ అభయ్. సో శివ ఈజ్ టాలర్ దెన్. చూడండి ఈ రెండింటి నుంచి మనం ఇక్కడ అరేంజ్మెంట్ అనేది చేసేసాం. సో ఈ ముగ్గురులో మనకు టాలెస్ట్ రాము అవుతాడు. రైట్. సో అయితే ఈ థర్డ్ కండిషన్ నుంచి అరవింద్ ఈజ్ టాలర్ దెన్ అశోక్, అశోక్ ఈజ్ టాలర్ దెన్ రాము అవుతాడు. సో అంటే వీటికి కంటిన్యూషన్ గా మనకు ఇక్కడ తీసుకుంటే సో ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, రాము కన్నా అశోక్ మనకు పొడవైన వ్యక్తి, అశోక్ కన్నా మనకు అరవింద్ పొడవైన వ్యక్తి వస్తాడు, అరవింద్. సో ఈ విధంగా మనకు ఈ 3 కండిషన్స్ బేస్ చేసుకుని ఒక అరేంజ్మెంట్ చేసేస్తాం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హూ ఈజ్ ద షార్టెస్ట్ ఇన్ ద గ్రూప్. సో అభయ్ ఈజ్ ద షార్టెస్ట్ ఇన్ ద గ్రూప్. సో ఆన్సర్ ఈజ్ అభయ్. సో అభయ్ ఈజ్ షార్టెస్ట్ ఇన్ ద గ్రూప్ అని చెప్పవచ్చు. సో అరవింద్ ఈజ్ టాలెస్ట్ ఇన్ ద గ్రూప్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ ప్రాసెస్ మీకు ఇంపార్టెంట్. అంటే ఇచ్చిన కండిషన్స్ ని ఏ విధంగా రాసుకుంటున్నాం అనేది, తర్వాత అరేంజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ అనేది మీరు నేర్చుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విశాల్ ఈజ్ ఎల్డర్ దెన్ ఆకాష్ బట్ యంగర్ దెన్ సిద్ధు. రంజిత్ ఈజ్ యంగర్ దెన్ దీపక్ బట్ ఎల్డర్ దెన్ ఆకాష్. ఇఫ్ సిద్ధు ఈజ్ యంగర్ దెన్ దీపక్ దెన్ హూ ఈజ్ ద ఎల్డెస్ట్ అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో మనకు చూడండి ఫస్ట్ కండిషన్ ఒకసారి చూద్దాం. సో కండిషన్ 1, విశాల్ ఈజ్ ఎల్డర్ దెన్ ఆకాష్. సో విశాల్ ఇలా బేస్ లైన్ తీసుకొని విశాల్ ఈజ్ ఎల్డర్ దెన్ ఆకాష్ అన్నాడు. సో విశాల్ ఈజ్ ఎల్డర్ దెన్ ఆకాష్ బట్ యంగర్ దెన్ సిద్ధు అన్నాడు. సో బట్ యంగర్ దెన్ సిద్ధు. సో దిస్ ఈజ్ ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్, రంజిత్ ఈజ్ యంగర్ దెన్ దీపక్. కండిషన్ 2. సో రంజిత్ ఈజ్ younger than Deepak. Ranjit is younger than Deepak,
బట్ ఎల్డర్ దెన్ ఆకాష్. సో బట్ ఎల్డర్ దెన్ ఆకాష్ అంటే ఆకాష్ ఇటువైపు వస్తాడు. సో రంజిత్ దీపక్ కన్నా చిన్నవాడు కానీ ఆకాష్ కన్నా పెద్దవాడు అనేది ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చిన కండిషన్. ఇఫ్ సిద్ధు ఈజ్ యంగర్ దెన్ దీపక్ దెన్ హూ ఈజ్ ద ఎల్డెస్ట్ అన్నాడు. రైట్. సో ఈ రెండు కండిషన్ నుంచి మనకు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిద్ధు క్వశ్చన్ లో మనకు హూ ఈజ్ ద ఎల్డెస్ట్ అన్నాడు. మరి ఈ ముగ్గురులో కంపేర్ చేసినప్పుడు మనకు సిద్ధు వస్తాడు. రైట్. సో ఈ ముగ్గురులో కంపేర్ చేసినప్పుడు మనకు దీపక్ పెద్దవాడు అవుతాడు. ఓకే. సో మరి ఇప్పుడు సిద్ధు దీపక్ లో మనం డిసైడ్ చేయాలా? మరి వీరిద్దరిలో మనం డిసైడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఇంకో కండిషన్ చూడండి. సో సిద్ధు ఈజ్ యంగర్ దెన్ దీపక్ అన్నాడు. సో సిద్ధు ఈజ్ యంగర్ దెన్ దీపక్ అని ఇవ్వడం జరిగింది. సో మరి వీరిద్దరిలో మనకు దీపక్ పెద్దవాడు కాబట్టి సో ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సో దీపక్. సో ఈజీగా చెప్పవచ్చు. ఫస్ట్ కండిషన్ నుంచి సిద్ధు పెద్దవాడని చెప్పవచ్చు, సెకండ్ కండిషన్ నుంచి దీపక్ పెద్దవాడని చెప్పవచ్చు. మరి సో ఇది ఒక అరేంజ్మెంట్ చేసినప్పుడు థర్డ్ కండిషన్ మనకి ఏమి ఇచ్చాడు? థర్డ్ కండిషన్ నుంచి ఈ సిద్ధు దీపక్ లో మనకు దీపక్ పెద్దవాడని ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా అందరికన్నా పెద్దవాడు దీపక్ అన్నమాట. ఇలా మనము సింపుల్ గా చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే among A, B, C, D, B is heavier than A and C, but C is taller than him. సో ఇక్కడ చూడండి వెయిట్ ని కంపేర్ చేశాడు, హైట్ ని కంపేర్ చేశాడు. D is not as tall as C, while A is the shortest. C is not as heavy as A. D is heavier than B, so but shorter than him అని చెప్పాడు. సో మరి దీని మీద who is the heaviest, who is the tallest, ఇలా రెండు ప్రశ్నలు అడగడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మనం ప్రశ్న అబ్జర్వ్ చేసినప్పుడు మనకు హెవియర్ అంటే అక్కడ బరువులను కంపేర్ చేసినాడు, వారి యొక్క ఎత్తులను కంపేర్ చేసినాడు. కాబట్టి వెయిట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవైపు, హైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవైపు మనం తీసుకొని వాటికి అరేంజ్మెంట్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ మనకు ఒక సైడ్ తీసుకుంటే ఇక్కడ మనకు వెయిట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకుందాం. సో హైట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇటువైపు తీసుకుందాం. రైట్. ఫస్ట్ కండిషన్ చూడండి. సో B is heavier than A and C. సో B is heavier than A and C అన్నాడు. సో ఇలా మనము B తీసుకున్నప్పుడు B is heavier than A and C అన్నాడు. మనం B is heavier than A and C అన్నాడు. అంటే AC గురించి మనకి ఇంకా ఎవరు బరువైన వ్యక్తి అనేది క్లారిటీ తెలియదు కాబట్టి ఇలా A or C తీసుకుందాం. రైట్. సో B is heavier than A and C, but C is taller than him అన్నాడు. సో అంటే ఇక్కడ హైట్ కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ కండిషన్ C is taller than him means C is taller than B. So B is heavier than A and C, but C is taller than B. ఇది ఫస్ట్ కండిషన్. D is not as tall as C. So D is not as tall as C అన్నాడు. అంటే ఇక్కడ సెకండ్ కండిషన్ అప్పుడు C వచ్చేసి D కన్నా పొడవైన వ్యక్తి అవుతాడు. So D is not as tall as C, while A is the shortest. So A is the shortest అంటే మనకు A అందరికన్నా చిన్నవాడుగా ఇలా తీసుకోవాలి. A is the shortest. C is not as heavy as A. C is not as heavy as A అంటే దీని నుంచి మనకు సో ఇలా B A C ఇలా వస్తుంది వెయిట్. సో C ఏ కన్నా బరువైన వ్యక్తి కాదని ఇవ్వడం జరిగింది. అండ్ D is heavier than B అన్నాడు. సో D is heavier than B అన్నప్పుడు మనకు అరేంజ్మెంట్ ఏమొస్తుంది? D is heavier than B, B is heavier than A, A is heavier than C. సో ఇది మనకు ఆర్డర్ అన్నమాట. సో అప్పుడు హెవియెస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకు D, ఇక్కడ మనకు D అవుతారన్నమాట. రైట్. అందరికన్నా బరువైన వ్యక్తి. సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ హూ ఈస్ ద హెవియెస్ట్ అన్నాడు. సో D ఈస్ ద హెవియెస్ట్. సో D ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ హూ ఈస్ ద టాలెస్ట్ అన్నాడు. సో ఇక్కడ చూడండి మనకు ఈ అరేంజ్మెంట్ చేసిన తర్వాత
సో ఇక్కడ వీరి ఈ ఫస్ట్ సెకండ్ కండిషన్ నుంచి సి టాలెస్ట్ అవుతాడు. సో సి టాలెస్ట్ పర్సన్. మరి ఇంకా మిగిలిన ఇద్దరు సిబి కంపేర్ చేసినప్పుడు 1 నుంచి సి టాలెస్ట్ అవుతాడు. సో ఫైనల్ గా మనకు టాలెస్ట్ పర్సన్ ఎవరు అవుతారంటే సో సి అవుతాడు. సో ఈ విధంగా మనము ఒకే క్వశ్చన్ లో మనకు వెయిట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. క్లారిటీగా మనకు వెయిట్ కి సంబంధించిన అరేంజ్మెంట్ సపరేట్, హైట్ కి సంబంధించిన అరేంజ్మెంట్ సపరేట్ చేసుకోవాలి వితౌట్ కన్ఫ్యూజన్. సో తర్వాత ఇచ్చిన ప్రశ్నలు 1 or 2 or 3 అని ఏదైనా అడగచ్చు మనకు. సో అందరికన్నా ఎత్తైన వ్యక్తి ఎవరు, అందరికైనా పొట్టి వ్యక్తి ఎవరు, సో అందరికైనా బరువైన వ్యక్తి ఎవరు, అందరికన్నా తక్కువ బరువున్న వ్యక్తి ఎవరు, క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. అనిత, మహిమ, రాజన్, లత అండ్ దీప్తి ఆర్ 5 cousins. Anita is twice as old as Mahima. Rajan is half the age of Mahima. And Anita is half the age of Deepthi. Rajan is twice the age of Lata. So ఇవి మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదివి దీనికి తగ్గట్టుగా మనం అరేంజ్మెంట్ చేసుకోవాలి. రైట్, ఫస్ట్ కండిషన్ చూడండి. సో ఇక్కడ 5 members వాళ్ళ కజిన్స్ అని ఇచ్చాడు. సో సెకండ్ వన్, అనిత ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ మహిమ అన్నాడు. అంటే మహిమ ఏజ్ మనకు తెలిస్తే అనిత ఏజ్ తెలుస్తుంది. రాజన్ ఈజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ మహిమ. సో ఇక్కడ కూడా మహిమ ఏజ్ తెలిస్తేనే మనకు రాజన్ ఏజ్ తెలుస్తుంది. కాబట్టి సో ఇక్కడ అనిత ఏజ్, రాజన్ ఏజ్ మహిమ ఏజ్ మీద డిపెండ్ అయినాయి. అంటే వీళ్ళ నేమ్స్ చూడండి ఒకసారి. సో మనకు అనిత, సో అనిత, మహిమ, రాజన్, లత అండ్ దీప్తి. సో ఇది మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి. అనిత ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ మహిమ అన్నాడు. సో ఇక్కడ మహిమ ఏజ్ ఒక భాగం తీసుకుంటే సో అనిత ఏజ్ ట్వైస్ అంటే డబుల్ అవుతుంది. అంటే 2 parts ఈ విధంగా అవుతుంది, డబుల్. రైట్. రాజన్ ఈజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ మహిమ. రాజన్ ఏజ్ వచ్చేసి మహిమ ఏజ్ లో హాఫ్ అన్నాడు కాబట్టి ఇక్కడ 1/2 అవుతుంది. అనిత ఈజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ దీప్తి. సో అనిత ఏజ్ దీప్తి ఏజ్ లో హాఫ్ అంట. అప్పుడు అనిత ఏజ్ 2 అన్నప్పుడు దీప్తి ఏజ్ డబుల్ అవుతుంది, 4 అవుతుంది. చూడండి, అనిత ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ దీప్తి. రైట్. నెక్స్ట్ వన్, రాజన్ ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ లత. సో రాజన్ ఏజ్ లత ఏజ్ కు డబుల్ అవుతుంది. మరి లత ఏజ్ రాజన్ ఏజ్ లో హాఫ్. మరి ఇందులో 1/2 లో హాఫ్ అన్నప్పుడు ఇక్కడ 1/4 అవుతుంది. సో మరి వీరి రేషియో తీసుకుంటే సో మనకు వీరి రేషియో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్ 2, 4, ఎల్సిఎం 4 కాబట్టి రేషియోని 4 తో మల్టిప్లై చేస్తే 4 into 2 8, 4 into 1 4. సో 4/2 సో 2 అవుతుంది. 4/4 1, 4 into 4 16. సో ఇది వీరి యొక్క వయసుల నిష్పత్తి. ఇలా ఫస్ట్ చేయాలి. నౌ ఫస్ట్ కండిషన్ చూడండి. హూ ఈజ్ ద యంగెస్ట్ అన్నాడు. సో అందరికన్నా చిన్న వ్యక్తి ఎవరు అన్నాడు. మరి రేషియోలో అందరికన్నా తక్కువ పార్ట్ చూడండి. సో 1. సో లత. సో ఫస్ట్ సో యంగెస్ట్ ఈజ్ లత. సో హూ ఈజ్ యంగెస్ట్ అన్నప్పుడు మనం అక్కడ లత ఆన్సర్ అవుతుంది. సెకండ్, హూ ఈజ్ ద ఎల్డెస్ట్. మరి నిష్పత్తి అందరికన్నా ఎక్కువ భాగాలు సో దీప్తి. సో దీప్తి ఈజ్ ద ఎల్డెస్ట్. అందరికన్నా పెద్ద వ్యక్తి దీప్తి. సెకండ్ వన్ ఆన్సర్. థర్డ్ వన్ చూడండి. అనిత ఈజ్ యంగర్ దెన్ హూమ్. అనిత ఈజ్ యంగర్ దెన్ హూమ్. సో ఇక్కడ మనకు అనిత ఎవరికన్నా చిన్న అని అడిగింది. సో అనిత వచ్చేసి వీరి ముగ్గురి కన్నా పెద్ద వ్యక్తి. మరి ఎవరికన్నా చిన్న వ్యక్తి అంటే దీప్తి. సో దీప్తి ఆన్సర్. సో ఎందుకంటే వీరి ముగ్గురి కన్నా అనిత పెద్ద వ్యక్తి కాబట్టి ఎవరికన్నా చిన్న అన్నప్పుడు దీప్తి ఆన్సర్ అవుతుంది. రైట్.
If Mahima age is 16 years old, then what is the age of Lata అన్నాడు. సో మనకు మహిమ ఏజ్ ఇక్కడ మనకు 16 ఇయర్స్ అయితే లతా ఏజ్ ఎంత? సో ఇక్కడ ఒక భాగం మనకు 16 ఇయర్స్ అయినప్పుడు సో లతా అన్నప్పుడు లేదా మనకి ఇక్కడ క్లియర్ గా తీసుకోవచ్చు. సో ఒక భాగం 16 ఇయర్స్ అన్నప్పుడు ఇక్కడ 16/4 సో ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ అవుతుంది. లేదు ఇక్కడ మహిమ ఏజ్ 4 భాగాలు 16 అయితే ఒక భాగం 4 అవుతుంది, ఒక భాగం వచ్చేసి 4 ఇయర్స్. సో ఇక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు లేదా ఈ రేషియోలో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ సో మోర్ ఇంటెలిజెంట్ దెన్ M. M is not as intelligent of Y. X is more intelligent than Y, but not as good as N. Who is the most intelligent of all అని మనకు అడగడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి, N is more intelligent M అన్నాడు. సో మనకు కండిషన్ 1 నుంచి మనము ఏం రాసుకోవచ్చు అంటే సో N is more intelligent M. So that is condition 1. M is not as intelligent of Y అన్నాడు. సో సెకండ్ కండిషన్. సో M is not as intelligent of Y అంటే సో Y M కన్నా ఇంటెలిజెంట్. సో Y is intelligent then compare with M. సో ఇది సెకండ్ కండిషన్. సో M అనే వ్యక్తి Y కన్నా తెలివైన వ్యక్తి కాదంటే ఇక్కడ Y M కన్నా తెలివైన వ్యక్తి అని అర్థం. నెక్స్ట్ కండిషన్ చూడండి, X is more intelligent than Y. సో X అనే వ్యక్తి Y కన్నా తెలివైన వ్యక్తి. సో X ఇక్కడ వస్తాడు. ఇక్కడ సెకండ్ కండిషన్ లోనే థర్డ్ కండిషన్ కూడా వచ్చేస్తుంది. రైట్. నెక్స్ట్ కదా, X is more intelligent than Y but not as good as N. మరి ఇక్కడ థర్డ్ కండిషన్ లోనే మనకు మరి X N కంపేర్ చేసినప్పుడు సో X Y కన్నా తెలివైన వ్యక్తి కానీ N కన్నా కాదు, అప్పుడు N ఇక్కడ వచ్చేస్తాడు, X ఈ విధంగా వచ్చేస్తాడు అన్నమాట. రైట్. సో మరి ఈ కండిషన్ ఇక్కడ మెర్జ్ చేస్తే సో అప్పుడు N యొక్క పోర్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో N. సో అప్పుడు మనకు ఈ విధంగా ఆర్డర్ వచ్చేస్తుంది. అంటే Y M కన్నా తెలివైన వ్యక్తి, సో X Y కన్నా తెలివైన వ్యక్తి, N X కన్నా తెలివైన వ్యక్తి. అందరికన్నా తెలివైన వ్యక్తి ఎవరు అంటే N. ఆన్సర్ N. సో ఇక్కడ అదే క్వశ్చన్, హూ ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఆఫ్ ఆల్ అన్నాడు. సో N ఆన్సర్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఈజ్ N. సో ఈ విధంగా మనము ఇచ్చిన ప్రశ్నను సింపుల్ గా ఫస్ట్ ఈ విధంగా కండిషన్స్ రాసుకొని సో అవసరమైతే ఆ కండిషన్స్ అన్నిటికీ మరి ఒక అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కండిషన్స్ ద్వారానే మనము కంపేర్ చేసి ఆన్సర్ ఈజీగా రాయవచ్చు అన్నమాట. రైట్. సో మనకు ర్యాంకింగ్ టెస్ట్ అనే చాప్టర్ సంబంధించి ఈ రోజు మరొక టైప్, దానికి సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం ఈ రోజు తెలుసుకోవడం జరిగింది. సో అందులో మరి ఈ సెకండ్ టైప్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్, తర్వాత బేసిక్ కాన్సెప్ట్ ఆధారంగా మనకు ఇచ్చిన ప్రశ్నను ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలి అనేది మనము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఈ ర్యాంకింగ్ టెస్ట్ కి సంబంధించి సో ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించిన మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది ఈ 2 మోడల్స్ అంటే పొజిషన్ టెస్ట్ తర్వాత ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్ కి సంబంధించిన టైప్, ఈ 2 టైప్స్ సంబంధించిన మోడల్స్ మనకి ఏ విధంగా అడిగాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.